ప్రాణం పోయిన ఈ 9 విషయాలు ఎవరికీ చెప్పకండి. సంపాదన. మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లో మన స్నేహితులో గానీ, బంధువులతో గానీ ఎవరితోనూ మనం చర్చించకూడదు. ఎందుకంటే కొందరు వీడికేం బాగా సంపాదిస్తున్నాడని ఓర్వలేకపోవచ్చు. అలాగే ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని ఎగతాళి చేయవచ్చు. గొడవలు. మన కుటుంబంలో జరిగే గొడవలు, సమస్యల గురించి ఎవరితోనూ చర్చించరాదు. అలాగే భార్యాభర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి. కుటుంబంలో జరిగే ఏ గొడవలనైనా సరే ఇతరులతో చర్చించి వాళ్ళ దృష్టిలో చులకన కారాదు. వయసు గురించి ఎవరికీ చెప్పరాదు. ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదా ఏదైనా ఆధార్, రేషన్ ఇలాంటి వాటిలో చెప్పవచ్చు. కానీ మన స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర మన వయసు చెబితే, శాస్త్రం ప్రకారం మన వయసు కరెక్ట్గా చెబితే ఆయుష్ తగ్గుతుందని పెద్దలు చెప్పి ఉన్నారు. మంత్రం. మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదు. అందుకే పంతులు గారు కొన్ని పూజలప్పుడు కానీ, కార్యాలప్పుడు కానీ మంత్రాన్ని చెప్పేటప్పుడు వినిపించినట్లు చెవిలో చెబుతారు. దానం. చేసిన దానం ఎవరితో చెప్పరాదు. మన పెద్దలు అంటారు కదా, కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియరాదు. సన్మానం. మనకు ఎప్పుడైనా సన్మానం జరిగితే దాని గురించి కూడా ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే మన డప్పును మనమే కొట్టుకున్నట్లు అవుతుంది. వేరే వాళ్ళు చెబితే పర్వాలేదు, కానీ మనది మనమే చెప్పకూడదు. అవమానం. మనకు ఎప్పుడన్నా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పరాదు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది. ఔషధం. మనం వాడే ఔషధం గురించి ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే అది కొందరికి పని చేయవచ్చు, పని చేయకపోవచ్చు. మంచి జరిగితే పర్వాలేదు, చెడు జరిగితే నువ్విచ్చిన మందు వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటారు. ఆస్తులు. మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవరి దగ్గర చర్చించకూడదు. ఎందుకంటే సమాజంలో అందరూ మంచివాళ్ళే ఉండరు కదా. మనల్ని చూసి అసూయపడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన ఆస్తులు, వివరాలు ఎవరితోనూ చర్చించకూడదు.